హలో అండి. ఈ మధ్యన బాగా ట్రెండీ అవుతున్న సెమీ ఫ్లఫీ ప్లేట్స్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఓన్లీ సెమీ ఫ్లఫీ ప్లేట్స్ బాక్స్ ఫోల్డింగ్ ఎలా చేయాలో మాత్రమే చూపిస్తాను. షార్ట్ వీడియోనే, పెద్ద లెంతీగా ఏముండదు. మీకు అస్సలు బోర్ కొట్టదనమాట. జస్ట్ 3 మినిట్స్లో వీడియో అనేది కంప్లీట్ అయిపోతుంది. నచ్చితే కనుక వీడియోకి ఒక లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కావాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ వీడియో ఫుల్ వీడియో కావాలి అన్నా కూడా నాకు కామెంట్స్లో కామెంట్ చేయండి. తప్పకుండా ఫుల్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఫస్ట్ వచ్చేసి సేమ్ మనం ప్రీ ప్లేటింగ్ అంటే బాక్స్ ఫోల్డింగ్ చేసుకుంటాం కదా, సేమ్ అదే విధంగా ఉంటుంది ప్రాసెస్ అనేది. జస్ట్ కొంచెం తేడా ఉంటుంది. ఫ్లఫీ అనేది మాత్రమే తేడా ఉంటుంది. ఫోల్డింగ్లో కొంచెం డిఫరెంట్ ఉంటుందన్నమాట. ఈ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ వచ్చేసి మన చెస్ట్ ప్లేట్స్ అనేవి నీట్గా ఐరన్ చేసుకున్నాను. తర్వాత చెస్ట్ కింద ఉన్న నడుము భాగం ఉంటుంది కదా, దాన్ని కూడా సేమ్ అదే విధంగా నీట్గా ఇలా ఐరనింగ్ అనేది చేసుకోవాలి. ఐరనింగ్ చేసేటప్పుడు ముఖ్యంగా వచ్చేసి ప్రీ ప్లేటింగ్ చేసినప్పుడు స్టీమ్ ఐరన్ అనేది ఉంటే చాలా బాగుంటుంది. లేకపోయినా పర్లేదు, కాకపోతే స్టీమ్ ఉంటే శారీస్ అనేది పాడవ్వకుండా ఉంటుందన్నమాట. మనం క్లయింట్స్ అయితే ఎక్కువ రేట్ ఉంటుంది కాబట్టి స్టీమ్ ఐరన్ అయితే యూజ్ చేయండి. నేనైతే చెప్తున్నాను, స్టీమ్ ఐరన్ అయితే చాలా బాగుంటుందన్నమాట. లేకపోతే మన ఇంట్లో ఉన్నదాన్ని కూడా మనం సేఫ్టీగా నెట్టు పెట్టుకొని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఉన్నదాన్ని అయితే సర్దుకుంటూ మనం అయితే వర్క్ అనేది చేసుకోవచ్చు అనమాట. తర్వాత వచ్చేసి ఇక్కడ మనం మళ్ళీ నేను కింద ఇంకా 1 మూర కూడా చేస్తూ ఉన్నానన్నమాట. శారీ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు మనకి కింద కూడా క్లాత్ అనేది ఉంటుంది. ఆల్మోస్ట్ ఎక్కువ శారీస్కి అయితే ఇంత క్లాత్ అనేది ఉండదు. ఇందులో వచ్చేసి శారీ అనేది కొంచెం లెంతీగానే ఉందన్నమాట. ఇందులో బ్లౌజ్ అనేది కట్ చేయలేదు. ఇది బ్రైడ్ శారీ. బ్రైడ్స్కి అయితే నేనైతే బ్లౌజ్ అయితే కట్ చేయొద్దని చెప్తానన్నమాట. అప్పుడే మనకి కుచ్చుళ్ళు కానీ పళ్ళు ప్లేట్ సైజ్ కానీ పెద్దగా వస్తుందన్నమాట. కట్టుకుంటే కూడా చాలా అందంగా ఉంటుంది. అందుకోసం నేనైతే బ్లౌజ్ అయితే కట్ చేయొద్దని చెప్తానన్నమాట. ఎలాగో మగ్గం వర్క్ వేయించుకుంటారు బ్రైడ్స్ కాబట్టి అందుకోసం శారీ అనేది అందులో వేస్ట్ క్లాత్ కట్ చేయడం వల్ల కుచ్చుళ్ళు అనేవి మనకు తగ్గుతాయి. క్లాత్ అలాగే ఉంటే మనకు కుచ్చుళ్ళు ఎక్కువగా ఉంటాయి. శారీ కట్టడానికి కూడా చాలా బాగుంటుందన్నమాట. ఫినిషింగ్ అనేది కూడా ఇలా ప్రీప్లేటింగ్ చేసుకొని కట్టుకుంటే శారీ అనేది చాలా నీట్గా ఉంటుందన్నమాట. సేమ్ మనం బాక్స్ ఫోల్డింగ్ ఎలా ఫోల్డింగ్ చేస్తామో సెమీ ఫ్లఫీ ప్లేట్స్ కూడా సేమ్ అదే విధంగా ఉంటుంది. జస్ట్ కొంచెం తేడా ఉంటుంది. మీరు ఈ వీడియోని చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుందన్నమాట. మనం బాక్స్ ఫోల్డింగ్ చేసినప్పుడు సైడ్కి అనేది వేస్తాము. అదే సెమీ ఫ్లఫీ ప్లేట్స్ కొంచెం మిడిల్లో అయితే వేస్తానన్నమాట. మనం అంటే మన చెస్ట్ ప్లేట్స్ అనేవి ఇందులో వచ్చేసి నేను నా బాక్స్ సైజ్ అంటే కవర్ పెట్టే సైజు చూసుకుంటూ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు చాలామంది సెమీ ఫ్లఫీ ప్లేట్స్ అనేది బాక్స్లో కూడా పెట్టిస్తున్నారు. మీరు మీ దగ్గర బాక్స్ ఉంటే బాక్స్ సైజ్ అయితే సెట్ చేసుకొని వేసుకోండి. నేనైతే కవర్ సైజులో అయితే పెడుతున్నాను అనమాట. మీరు బాక్స్ ఉంటే బాక్స్ సైజ్ తగ్గట్టు చేసుకోండి. లేదు కవర్ అంటే కవర్ సైజ్ తగ్గట్టు చేసుకోండి. నేనైతే కవర్ సైజ్ చేస్తున్నాను అనమాట. జస్ట్ సేమ్ ఇదే విధంగా మనం బాక్స్ ఫోల్డింగ్ ఎలా చేస్తామో అదే విధంగా రిటర్న్ అనేది తిప్పేసుకుంటూ ఈ ఫ్లఫీ దాంట్లో వచ్చేసి స్టఫ్ అనేది పెట్టుకోవాలన్నమాట. అంటే న్యూస్ పేపర్స్ రోలింగ్ చేసుకోవచ్చు. బట్ మీ దగ్గర ఏదన్నా ఉంటే దాన్ని అయితే రోలింగ్ అనేది చేసుకొని ఇందులో పెట్టుకోవచ్చు. ఈ మధ్యన బాగా ట్రెండీ అవుతుంది కదా సెమీ ఫ్లఫీ ప్లేట్స్ అనేది. నేను వచ్చేసి న్యూస్ పేపర్స్ అయితే రోల్ చేశాను అనమాట. అవి అయితే ఇందులో అయితే మన ఫ్లఫీ దాంట్లో అయితే రోల్ చేసి పెట్టేసుకుంటే అలాగే ఉంటుందన్నమాట. మనం క్లయింట్కి ఇచ్చినప్పుడు క్లయింట్ ట్రావెలింగ్ చేసినా కూడా శారీ అనేది పాడవ్వకుండా సెమీ ఫ్లఫీ ప్లేట్స్ అనేది అలాగే ఉంటాయన్నమాట. నీట్గా పాడవ్వకుండా మన దగ్గర సెమీ ఫ్లఫీ ప్లేట్స్ అలాగే హ్యాంగర్ ఫోల్డింగ్, సింగిల్ పళ్ళు, శారీ ప్రిపేటింగ్ ఆల్మోస్ట్ అన్ని సర్వీస్ అయితే మన దగ్గర అయితే ఉన్నాయి. మీలో ఎవరికైనా మన సర్వీస్ కావాలంటే పైన ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ఇందులో వచ్చేసి న్యూస్ పేపర్ అనేది రోలింగ్ చేసి పెట్టుకోవాలి. మన ఫ్లఫీస్ అనేవి అలాగే ఉంటుందన్నమాట. శారీ అనేది చాలా బాగుంది. కట్టుకుంటే అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది కదా. కానీ నా ఫోన్ అనేది కొంచెం క్లారిటీ అనేది లేదనమాట. చూడడానికి మాత్రం శారీ అనేది చాలా అంటే చాలా బాగుందన్నమాట. కాకపోతే నా ఫోన్ అయితే అంత బాగలేదు. జస్ట్ నా ఫోన్లో మాత్రం ఇలా కనిపిస్తే రియల్గా మాత్రం చాలా అంటే చాలా బాగుందన్నమాట. కలర్ఫుల్గా ఉంది శారీ అనేది. బ్రైడ్ శారీ కాబట్టి మనకు అర్థమైపోయే ఉంటుంది. 65,000 అంటే శారీ రేట్ అనేది మనకు అర్థమయ్యే ఉంటుంది. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో? ఇలాంటి వీడియోస్ కావాలి అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.